ముందర ఇప్పుడు 2500 ఇస్తా అని చెప్పిండు, వస్తున్నాయి మీ అందరికి? వస్తలేవు, మాకు అన్ని మోసమే చెప్పిండు, ఒకటి కూడా వస్తలేదు మాకు. 6 గ్యారెంటీలు చెప్పిండు, ఏ ఒక్క గ్యారెంటీ మాకు కాలేదు. కేసీఆర్ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. కేసీఆర్ ఉన్నాగానే మాకు మంచిగా ఉన్నాయి పనులు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏ ఒక్క పనులు చక్కగా అవుతలేవు. 2500 ఇస్తూనే ఫ్రీ బస్సు పెట్టిండు, మంచిగా కోటీశ్వరాలని చేస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కట్టిండు ఫ్రీ బస్సు, మాకు పెట్టలే, మాకు కాలే. ఎందుకంటే మేము సంవత్సరానికి కొనాడు పోతాం, అదే బస్ కిరాయి పెట్టుకొని మేము పోదాము. మాకు ఎవడు పెట్టమన్నాడు అని ఫ్రీ బస్సు, మాకు పెట్టేది లేకుండా ఫ్రీ బస్సు. మిమ్మల్ని కోటీశ్వరాలని చేస్తుంటు. ఏంటి కోటీశ్వరాలు? రోడ్ల మీద చిప్పలు కడగమంటుండు మమ్మల్ని, రోడ్ల మీద మమ్మల్ని చిప్పలు కడగమని కోటీశ్వరాలు చేస్తా అంటుండు. కోడళ్లకు 2500 అని, అత్తకు 4000 అని. ఏ ఒక్కటి పింఛన్ లేవు, అత్తకు లేవు, కోడళ్ళకు లేవు, ఎవరికి లేవు. మాకు పింఛన్లు లేవు, ఏమి లేవు. ఉన్న ఇండ్లు పేదల ఇండ్లు కూడా తెగుతున్నాడు. మాకు ఇండ్లు ఇస్తాను, ఇండ్లు ఇవ్వలేదు. మా బజార్లో బతుకులైనాయి, మాకేమి లేవు. ఏ సమక్షలు, అన్ని సమక్షలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వచ్చినాకనే, కేసీఆర్ ఉన్నాగానే మాకు మంచిగా ఉన్నది. ఏం మంచిగా చేయలే మాకు, ఒక్క పన్ను కూడా. రేషన్ కార్డులు వస్తున్నాయి, రేషన్ కార్డులు ఇప్పుడు మన మీ సేవలకు కూడా రేషన్ కార్డులు అప్పచెప్పిండంట, మీకు వచ్చినాయి అందరికి? ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు మా గుట్టకి, ఏదో ఒకటి కూడా రాదు. మా గుట్ట చూస్తే పర్షాన్ అవుతారు. ఏ ఒక్క నాయకుడు కూడా మా గుట్టకు రారు, చూడరు. ఓట్లు గెలిచిన దగ్గరనే మీ కాలు మొక్కుతామంటారు, తర్వాత కుర్చీలు ఎక్కుతారు, మమ్మల్ని అంటారు. వాళ్ళేం కుర్చీలు ఎక్కుతారు, మమ్మల్ని అంటారు. నీకు వస్తున్నాయా 2500? అసలు ఏం లేవు. కేసీఆర్ సార్ ఉండగానే ఒంటరి మహిళలము, కేసీఆర్ సార్ ఉండగానే మాకు మంచి పైసలు కూడా నెల నెలకు వచ్చేది. ఇప్పుడు నెల కూడా అవి కూడా వస్తలేవు, 2000. ఇక చాలా ఇబ్బంది అవుతుంది మాకైతే. కేసీఆర్ సార్ ఇప్పటికి కేటీఆర్ అని వస్తుందంటే చాలా 1000 కోట్ల ధన్యవాదాలు ఇస్తున్నాం మేము. చాలా అదృష్టం ఉంది మాకు. అన్న వస్తుందంటేనే మాకు ఈ రోజు తెలంగాణ అనేది పచ్చగా, చాలా పచ్చగా అయింది. ఇప్పుడు కేటీఆర్ అన్న ఆమన్గాలకు వస్తుందంటేనే మేము అందరము ప్రతి ఒక్క గల్లికి వెళ్ళి అందరం వచ్చినాం. మేము బస్ స్టాండ్కి ఎందుకు వచ్చినాం అంటే, గుర్రంగుట్టకి వెళ్ళి కేసీఆర్ అన్న వస్తుండు, కేటీఆర్ అన్న వస్తుండు, కవితక్క, వీళ్ళందరూ మాకు ప్రజల కోసం చాలా మంచిగా చేసిరు. మీకు ఏ సమస్యలు ఉన్నాయని వస్తారు? ముఖ్యంగా ఇప్పుడు ప్రతి దాన్ని నేను తీర్చిన, అందరినీ మంచిగా చూస్తున్నా అని చెప్తుండ్రు. ఎలాంటి సమస్యలు మాకు అన్నిటికీ సమస్యలే ఉన్నాయి. మాకు ఎలాంటి పనులు కాలేదా? ఏ ఒక్క పని కాలేదు మాకు. పనులు కాలితే మేము ఈ రోడ్డు మీదకి ఎందుకు వస్తాము? పనులు కానందుకే ఇప్పుడు కేటీఆర్ అని వస్తున్నాడు. ఆయనతో మేము చెప్పుకోవాలని, మా బాధ చెప్పుకొని ఆయన ఒకసారి ఆయనతో ఏడవాలని వస్తున్నాం మేము. ఆయన చూసి మాకు ఏడిపోతుంది తప్ప. ఎందుకు ఆడపిల్ల అంటే ఆడవాళ్ళని ఏడిపించే అంత పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ? ఏం చేస్తారు అసలు ఒక్కరు కూడా? మాది మీకు ఎట్లున్నారు పరిస్థితి, మీ పరిస్థితి ఏంది, మీరు ఎట్లా బతుకుతారు, ఏం చేస్తారు అనేది కూడా. ఒంటరి మహిళలు కూడా ప్రాబ్లమ్స్ చాలా మంది ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు నడతలేరు. ఏ ఒక్క ప్రాబ్లమ్స్ కూడా తీరలేదు, రాదు కూడా, ఇప్పుడు కూడా రాదు అసలు. మాకు ఆ బస్సులకి రోజు కొట్టుకుంటే మాకు భయం అయ్యి మేము అందులో కూజాలలో పోతున్నాం. మేము కాళ్ళాలు కొట్టుకుంటే కూజాలలో పోతున్నాం. మాకు ఇంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఎవరు చెప్పుకోవాలి చెప్పు? ఇంటి సమస్యలు చాలా ఉన్నాయి, ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు ఏమంటారంటే, నువ్వు రా వెయ్యి, మేము మంచిగా నిన్ను అట్లా చేసాం, ఇట్లా చేసాం, మంచి పెద్దగా ప్రతి ఒక్క పని చేసాం నీకని అన్నారు. ఏ ఒక్క పని కాలే, రోజు ఏడ్చుకుంటున్నాం మేము. రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నాం అంటే, మీరు మా పనులని చేయలేరు, మీరు వేస్ట్, మీరు చెయ్యాలంటే చెయ్యరు. మేము ఒంటరి మహిళలు చాలా మంది, మా పిల్లలతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా మీరు ఏం చేసలేరు. ఒక్క ఒంటరి మహిళ ప్రాబ్లం కూడా తీరంది. మీరు ఏం లాభం చెప్పండి? ఏం లాభం మీరుండి? మాకు ఒంటరి మహిళ ప్రాబ్లం ఏందో చాలా మంది ఏడుస్తున్నాం ఒకరొకరు గుట్టకు. మా ఇంటికాడ ఆమన్గల చాలా మంది ప్రజలు చాలా పేదలు. అవును, మా అన్న వస్తే కేటీఆర్ అన్న ఆయన పట్టుకొని ఆయన కాలేదో వాడు ఏడవాలనిపిస్తుంది మాకు. పెన్షన్ పడ్డదా అమ్మా? ఏం చెప్పాలయ్యా, మాకు ఎలా ఇల్లు లేదు. మాకు ఇండ్లు కట్టిస్తామని ఒప్పుకున్నా. ఇండ్లు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. పెన్షన్ 2000 వస్తాయి. 4000 ఎవరు వేయలే మాకు. ఎవరు 4000 ఇస్తామని ఒప్పుకొని 4000 వేయలే. 2000 పెన్షన్ వచ్చారు. మేము 4000 పెట్టి మేము నల్లాలి పైపులు కొనుక్కొని నల్లాలు వేపించుకున్నాం. మా ఇళ్ళకి సెసి రోడ్లు లేవు, కరెంటు స్తంభాలు లేవు, నేల గుడిసెలు, సిగట్లో వండుకుంటున్నాం. మాకు భగవంతుడికే చెప్పుకోవాలి మా బాధ పరిస్థితి. ఓ సమస్యలో ఓడితో వచ్చినా దేవుని చెప్పుకుంటాం. మాకెవరు ఎముకలకు వచ్చి మాకెవరు సాయం చేయలేదు. ఎవరు సాయం అన్న ఫిల్టర్ మాకు గుర్రంగుటకు ఫిల్టర్లు లేవు, చాలా ఇబ్బంది ఉంది. ఒకసారి అని ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం. మేము పోతే ఏమనంటే, ఏందమ్మా మళ్ళీ మా దగ్గరికి వస్తారు, మా అంగి చొక్కలు ఉన్నాయి తీసుకోపో పాటు, మా అంగిలు ఉన్నాయి పాటు తీసుకోపో అని మీదకి వచ్చిండు. అది కసెట్ నారాయణ సార్. మేము 10 సార్లు ఫస్ట్ స్టార్టింగ్ లో పోతే ఇయ్యనంటే మేము ఇవ్వకపోతాము. స్టార్టింగ్ లో పోతే ఇస్తా అని చెప్పిండు. మేము 10 సార్లు ఎండకు ఏడిపోతే అది కలగొట్టు ఆ సార్ ఎక్కడ పోతే అక్కడ తిరిగినాం. మేము ఎమ్మెల్యే సార్ ఎక్కడ వస్తే అక్కడ తిరిగినాం. వాడలో మలిచి పోయినాక దగ్గరికి పోయినాక అన్న మరి హైదరాబాద్కి వెళ్ళి ఆమంగల్కి వెళ్ళి వచ్చినాం కదా అన్న ఇయ్యానంటే, ఇయ్యా మేము మా అంగిలు ఉన్నాయి చూడు తీసుకోవా అని అన్నాడు. మీ ఆమంగల్ ఓట్లు పడాయా? మా అంగిలు ఉన్నాయి తీసుకోవా అంటే మేము ఎవరికి వేసినాం ఓట్లు? మరి చెప్పు, అందరికి గెలిచినాక మా ఓట్లు పడాయి అంటే ఎక్కడ చెప్పుకోవాలి మేము జనాలం?
ఆ. మరి ఎట్లా అంటే ఓట్లు వేసిన వాళ్ళకే సమస్యలు తీరుస్తాడంట ఏ వాళ్ళు తీరుస్తాడు తీస్తారంట ఓట్లు లేని వాళ్ళకి తీయరంట మరి ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏం లేదు. మళ్ళీ కేసీఆర్ వచ్చినాక మేము గుట్టకు ఏడ్చుకుంటా రాళ్ళు పట్టుకొని చెట్లు పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చోవాలి అంతే. పథకాలు రావు. పథకాలు రావు మాకు ఓట్లు మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పిండు ఈ మధ్య ఇందిరమ్మ ఇల్లు మన గ్రామ సభలు కూడా అయిపోయినాయి. ఎవరికి చాలా పేదలు ప్రాబ్లమ్స్ చాలా పేదగా ఉంది. మా కేటీఆర్ అన్న రావాలి ఆయన చూడాలి మా ప్రాబ్లమ్స్ అని మేము ఇంతమంది ఊరుకొచ్చినాం ఇప్పుడు. మాకేమో 2500 మీకు ఇస్తా అని చెప్పిండు. కోడళ్ళకు 2500 అన్నాడు, అత్తకు 4000 అన్నాడు. వస్తున్నాయా? వస్తలేవు సార్, మాకేం వస్తలేవు. ఈ హ్యాండ్ క్యాపర్కు 6000 అన్నారు, అవి వస్తలేవు. ఓటర్ మహిళలకు అవి వస్తలేవు. ఇల్లు కట్టిస్తాం, అవి రాలేదు. రోడ్లు అని అవి రాలేదు. నీళ్ళకు దేనికి ప్రతి దానికి ఇబ్బంది ఉంది మాకల్లి. ఏది నీట్గా లేదు. ఒక పక్కన కదా మహిళలందరినీ కోటీశ్వరాలని చేస్తా అంటారు. ఎవరు చేయలేదు సార్, కోటీశ్వర్ లేదు, తుడిశ్వర్ లేదు. ఆయన దాన్నే చూసుకుంటారు, ఇంకొక చూస్తలేదు. ఫ్రీ బస్సు పెట్టిండు మీకు, ఈ అన్ని ఇస్తూనే ఉంటాయి. పట్టుకోం కదా సార్, మేము పోయే సంవత్సరానికి ఒకసారి. ఆ ఎన్నడు వస్తుంది తెలియదు, ఆయన పోతే తెలియదు. అట్లా మాకేం చూస్తలేడు ఆయన. సౌలత ఆయన చూసుకుంటున్నా, వేరే వాళ్ళకి ఏం చూస్తలేడు. ఇంకా మా బాధ మేమే పడుతున్నాం అంతే. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ఫైనల్? ఇంకా రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఇంతే సరిగా. రేవంత్ రెడ్డి ఉన్న రోజులు ఇంతే అవుతుంది. కేటీఆర్ వస్తేనే బాగుంటుంది. అప్పట్లోనే బాగున్నది, ఇప్పుడు కన్నా అప్పుడే బాగుండదు. ఏం చెప్తావు అమ్మ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? ఏ మంచిగా లేదు ఆయన. మాకైతే మాకు పింఛన్ పైసలు 4000 ఇస్తాడు, ఇవ్వలేదు. ఒకటి పేదలకు ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు కట్టేయలేదు. పేదలకు జాగా లేని వాళ్ళకు జాగాలు ఇస్తాడు, జాగాలు ఇవ్వలేదు. మాకు ఏ పరిష్కారం లేదు. ఒక ఫ్రీ బస్సు పెట్టిండంటే ఆ బస్సుకు మేము పోలేము, మేము రాలేము. ఆయన ఏంటి గెలిచిండో మరి, ఎందుకు గెలిచిండో మరి, పేదల గురించి గెలిచిండా ఆయన తినాలనుకొని గెలిచిండో తెలియదు. మరి మా పేదల గురించి పట్టించుకోడా ఆయన? మాకేమైనా సాయం చేస్తాడా? చేయడన్నప్పుడు మాకు కేటీఆర్ అని ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళ కాడికి వస్తాం, వాళ్ళే కేటీఆర్ మోసం చేస్తేనే నేను వచ్చినా, నేనే మీకు మంచిగా చేస్తున్నా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. లేదు కేసీఆర్ మాకు మోసమే చేయలేదు. మాకు ఆయన ఉన్నాగానే 1000 రూపాయలు 500 పింఛన్ కాడ నుంచి 200 పింఛన్ కాడ నుంచి 2000 పింఛన్ చేసిండు ఆయన్నే. ఇప్పుడైతే 4000 పింఛన్ అన్నాడు కానీ మొట్టమొదలే రాలేదు. ఇప్పటికీ సంవత్సరం అర్థం అవుతుంది, ఇదివరకు రూపాయి కూడా రాలే ఆయన. మరి మేము వాళ్ళ పిల్లలు మొగుడు ఉన్న వాళ్ళంటే ఎట్లన్నా బతారు. 10 సంవత్సరాలు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసినట్టు కదా కేసీఆర్. ఏం లేదయ్యా, ఇచ్చిండంటే ఎక్కడెక్కడ కానీ ఎక్కడ ఇచ్చిండో ఎక్కడ మోసం చేసి మాకైతే చేయలేదు. ఆ న్యాయం మీద కానాలి కానీ. రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇస్తున్నట. ఎవరికి ఇచ్చిండు? ఏది మాకు ఇక్కడ ఎవరికి ఇచ్చిండు? ఇండ్లకి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. ఇంట్లో జాగాలు కూడా లేవు. ఆ ఇంట్లో జాగాలు కూడా చూపెట్టలేదు, ఇండ్లు కూడా కట్టియలేదు. రైట్. ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిందా మరి మీకు? రాలేదు, ఏది రాలేదు. ఆధార్ కార్డు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, ఏది రాలేదు. రేషన్ కార్డు మీకు మీ పేరు అయితే లేదు కదా రేషన్ కార్డు, మరి ఎక్కించుకుంటేందుకు అవకాశం వచ్చిందంటే రేషన్ కార్డు ఇస్తున్నారు. మేము ఇచ్చినాము, ఇస్తే కూడా ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు. మా పిల్లలకు ఆధార్ కార్డు కూడా వస్తలేవు, ఏది లేదు మాకు. మీ సేవలో కాడికి పోతురా మీరు? పోతున్నాం, పోతే కూడా వస్తాయి, పైసలు కడితే వస్తాయి అంటారు. మరి అయ్యన్న ఇప్పుడు పైసలు కడుతున్నావు, ఎప్పుడో ఒకప్పుడు వస్తాయా రా అయ్యన్న? ఏమో వస్తాయి, వస్తలేమన్నా. ఎవరు రాలేదు, ఎవరికి రాలేదు. నమ్మిస్తారు వస్తాయి అంటారు కానీ ఎవరు ఇస్తలేరు, చేస్తలేరు. 2500 ఇస్తా అని చెప్పిండు ఆ కోడళ్ళకి. వచ్చినాయా మీకు? రాలేదన్నా, రాలేదు. మాటలకే కానీ ఏది రాదు. మళ్ళీ జాగాలు ఇస్తామన్నారు, జాగా లేదు. ఆధార్ కార్డు ఇస్తామన్నారు, ఆధార్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇస్తామన్నారు, ఏది ఇస్తలేరు. మాటలకే మాట్లాడుతారు కానీ ఏది వస్తలేదు మాకు. ఫ్రీ బస్సులు ఎట్లా అంటే కేసీఆర్ అన్న కానీ ఇంకా మాట్లాడుకోవాలని ఇంకా అనుకుంటున్నాం అన్న. ఆయనే ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఇంకా ఈయన వచ్చినప్పుడు ఏం కూడా చేస్తలేడు ఆయన.